అనుకోకుండా అయితే స్వామివారి నుండి పిలుపు వచ్చేసింది. మనము సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు ముడుపు కట్టేసాం కదా. ఇంకా ఈరోజు అయితే ముడుపు తీసుకొని తిరుపతికి అయితే మనం బయలుదేరుతున్నాము. వెళ్ళే ముందు ఇంట్లో అయితే ఇంకా దేవుని పూజ చేసుకున్నాను. 23 డిసెంబర్ వెళ్తున్నాము. సో అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. మనకి ట్రైన్, బస్ ఇలాంటి అవైలబుల్గా లేవు అన్నట్టు, ప్రైవేట్ వెహికల్స్ తప్ప. అండ్ మనకి న్యూ ఇయర్ రావడం, క్రిస్మస్ రావడం, ఇంకా మనకి ఆంధ్ర అంటేనే సంక్రాంతి కదా, అన్నీ ఫుల్ అయిపోయాయి. అందుకే ప్రైవేట్ ట్రావెల్ బుక్ చేసుకొని తిరుపతిలో దిగాము. దిగగానే మనకి ఆటో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూము చూపించమంటే వాళ్ళు వెళ్ళి చూపిస్తారు. ఇంకా రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే టోకెన్స్, SSD టోకెన్స్ అని ఉంటాయి. రేపటి దర్శనం కోసము ఒకరోజు ముందు ఇస్తారు అన్నట్టు. మేము 2-3 అవర్స్ వెయిట్ చేస్తే ఇలా టికెట్స్ అయితే ఇద్దరికి, నాకు నా హస్బెండ్కి అయితే దొరికాయి. ఇంకా అక్కడ మేము లంచ్ చేసేసుకొని టైం వేస్ట్ చేసుకున్నాం. అంటే మనకి టికెట్స్ కూడా వచ్చేసాయి. రేపు దర్శనం 1 o'clock ఇచ్చారు. ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి మనకి గుట్ట కింద ఉన్న టెంపుల్స్ అన్నీ మేము విజిట్ చేసాం అన్నట్టు. అంటే తిరుపతికి వచ్చాక గుట్ట కింద ఉన్న టెంపుల్స్ మస్ట్గా చూసేవి అండి. ఫస్ట్ అయితే తిరుచానూరు అండి. ఇదైతే ఇంకా పద్మావతి అమ్మగారి టెంపుల్ అన్నట్టు. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయినాకనే అయ్యవారి దర్శనం అవ్వాలి. అందుకనేసి ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాము. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ తిరుచానూరులో. అమ్మవారి దగ్గర ధనుర్మాస పూజలన్నీ జరుగుతున్నాయి. ఇంకా అక్కడ మొబైల్ ఏం అలవ్ లేకుండా ఫస్ట్ విజిట్ అమ్మవారిని చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే వకులమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. స్వామివారి అమ్మగారు అండి. ఎంత పెద్దగా ఉంది కొండ చూడండి, చాలా బాగుంది. ఈ కొండ ఎక్కితే తిరుపతి మొత్తం కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ పార్కింగే కానీ మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ బయట, టెంపుల్ బయట చాలా పెద్దగా ఉంది అన్నట్టు. పైన గుట్ట పైన కాబట్టి ఇక్కడ మంచిగా వెహికల్స్కి అయినా దేనికైనా కొంచెం స్పేషియస్గా ఉంది అనిపించింది. కొన్ని స్టెప్స్ అయితే ఎక్కేసేయాలి. చాలా పైన కొండ పైన ఉన్నారు అన్నట్టు వకులమాత. సో అంటే మన స్వామివారి అమ్మగారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇది కూడా విజిట్ చేయాలి. ఫస్ట్ అయితే స్వామివారి అంటే భార్యని అంటే పద్మావతి అమ్మవారిని చేసాము. నెక్స్ట్ అమ్మగారిని విజిట్ చేసాము. మస్ట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్సే మేము మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఇంట్లో నుండి 2 o'clock అలా వెళ్ళాము. నైట్ 10 అలా అయిపోయిందండి. ఈజీగా 4-5 hours పట్టేస్తుంది. ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళి రావడం దాన్ని బట్టి టైము. ఇంకా క్రౌడ్ కొంచెం తక్కువ ఉండరు. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ లేరు. అమ్మవారికి, వకులమాత అమ్మవారికైనా పద్మావతి అమ్మవారికైనా మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ పూజలు జరుగుతాయి కాబట్టి దర్శనం చాలా ఫాస్ట్గా అయింది. దర్శనం చేసుకొని బయటికి రాగానే చూసాను ఇదంతా ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ మన సబ్స్క్రైబర్ అయితే దగ్గరుండి మాకు చూపిస్తున్నారు. అండ్ ఎంత అంటే మా పిల్లల్ని కూడా మంచి కేరింగ్గా జాగ్రత్తగా పట్టుకోవడం, నేను వీడియో తీసుకుంటుంటే మంచి కేర్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేశారు. మంచిగా అనిపించింది. నాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెము టైం దొరికింది అని. మంచి క్లైమేట్ ఉండే. కొండపై నుంచి చూస్తుంటే తిరుపతి మొత్తం కనపడుతుంది. కొంచెం చాలా అంటే స్టెప్స్ ఎక్కడమేమో స్టెప్స్ ఎక్కాలి, దిగడమేమో ఇలా స్లోప్ లాగా ఉంటుంది. ఎనీవే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. తప్పకుండా విజిట్ చేయండి. తిరుపతికి వచ్చిన వారు ఖచ్చితంగా అంటే ఇంకా దర్శనం చేసుకొని వెళ్తే టైం లేదంటే పర్లేదు, కానీ ఒక 2-3 days ఉన్నది అంటే ఈ మస్ట్గా ఇవి టెంపుల్స్ అయితే విజిట్ చేయండి. సో ఫస్ట్ అయితే మేము పద్మావతి అమ్మవారిది, నెక్స్ట్ అయితే వకులమాత చేసాము. దర్శనం అయిపోగానే ఆఫ్టర్నూన్ లంచ్ అలా తిన్నాం కదా. కొంచెం మ్యాంగో అక్కడ కనపడింది. 60 rupees అంట. సాల్ట్, కారం అలా వేసి ఇచ్చారు. సో అది తినేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం.